Namaskaram, Nenu Srideep, and welcome to Blossom Your Way, where we focus on growing what matters: your garden, your home, and your life. ఇది స్పేస్ రీఫార్మ్ సిరీస్లో మన ఫస్ట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మేము మా సింపుల్ లాన్ని ఒక ప్రొడక్టివ్ ఎడిబుల్ గార్డెన్గా ఎందుకు మార్చాలనుకున్నామో మీకు చెప్తాను. మేము ఆస్ట్రేలియాలోని సౌత్ ఆస్ట్రేలియన్ స్టేట్లో యాడ్లైడ్ అనే సిటీలో ఉంటాము. మేము ఫస్ట్ ఇల్లు కొన్నప్పుడు ఫ్రంట్ యార్డ్ ఒక నీట్ లాన్ ప్యాచ్గా ఉండేది. 2 లాన్ ప్యాచెస్ ఉండేవి మా ఇంటి ఫ్రంట్లో. అంత పెద్ద స్పెషల్ అలా ఏమీ లేదు, జస్ట్ ఒక నార్మల్ నీట్ లాన్, జస్ట్ ఒక లాన్ ప్యాచ్ ఉండేది అంతే. మేము ఎన్నో ఇయర్స్గా మేము చేసిన పని ఆ లాన్ని నీట్గా చేయించే వాళ్ళము, ఆ ఉన్న లాన్ని మెయింటైన్ చేసేవాళ్ళం. సో వాటర్ చేసేవాళ్ళము అంతే. అంతకు మించి పెద్దగా ఏం చేయలేదు, జస్ట్ ఇగ్నోర్ చేసేవాళ్ళము, బట్ మెయింటైన్ చేసేవాళ్ళం. అంత స్పెషల్గా దానికి టెన్షన్ ఇవ్వాల్సినంత అవసరం ఏం లేకుండింది. నేను మీకు ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను కదా, నాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చాలా డీప్ థాట్స్, లైక్ 2016-17 ఆ టైంలో పేస్ ఆఫ్ ద లైఫ్ గురించి, వాటన్నిటి గురించి చాలా పెద్ద పెద్ద డౌట్స్ అండ్ చాలా ఇన్వెస్టిగేషన్స్ ఇట్లా చాలా చేస్తూ ఉన్నాను. అండ్ దానిలో భాగంగా 2019 2019లో నేను ఫుల్ టైం వర్క్ నుంచి కెరియర్ బ్రేక్ తీసుకొని పార్ట్ టైం వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే దానికి రీజన్, 2 పసిపిల్లలు ఉండేవాళ్ళు, వర్క్ డెడ్ లైన్స్, జస్ట్ నార్మల్ ఫ్యామిలీ లైఫ్, పొద్దునుంచి రాత్రి వరకు ఒక రేస్ లాగా పరిగెత్తి అసలు ఊపిరి పీల్చుకోవడానికి టైమే ఉండేది కాదు. అండ్ ఈ డెసిషన్ 2019లో తీసుకోకముందు అంతకుముందు ఒక 3-4 ఇయర్స్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో చాలామందికి హెల్త్ ఇష్యూస్ రావడము, లైక్ చాలామందికి డయాబెటీస్, క్యాన్సర్, IBS ఇట్లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ప్లస్ టర్మినల్ ఇల్నెసెస్ ఇట్లాంటివి చాలా చూసి ఎందుకు అందరికీ ఇట్లా అవుతోంది, చాలా హెల్దీ హ్యాబిట్స్ ఉండి హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఎందుకు ఇలా అవుతోంది అని ఆ ఆలోచనలే కొంచెము ఆగి ఆలోచించేటట్టు చేశాయి ఆ సిచ్యువేషన్స్. నేను యాక్చువల్గా డైటీషియన్ బై ప్రొఫెషన్. నేను ఒక క్వాలిఫైడ్ డైటీషియన్ని, ప్రాక్టీసింగ్ డైటీషియన్ని కాదు. సో నేను చదివిన చదువుతోటి ఫుడ్ అనేది హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అన్న విషయము అర్థమైంది. అంటే సైంటిఫికల్గా నాకు తెలుసు ఫుడ్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అని. కానీ ఈ టర్మినల్ ఇల్నెస్లు ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ చూశాక ఫుడ్ హెల్త్కి ఇంపార్టెంట్, కానీ రైట్ ఫుడ్ ప్రివెంట్ కూడా చేయగలుగుతుంది అని ఆ యాంగిల్లో ఆలోచించడం స్టార్ట్ చేశాను. అప్పట్లో నేను ఒక ఆర్టికల్ కూడా చదివాను, సోర్స్ సరిగ్గా గుర్తులేదు. ఆ ఆర్టికల్లో ఏం రాశారంటే, ఫుడ్ గ్రోయింగ్లో ఈ మధ్య చాలా పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు అండ్ చాలా ఇయర్స్ పెస్టిసైడ్ వేసిన ఫుడ్ తినడం వల్ల అది చాలా క్రానిక్ ఇల్నెసెస్కి చాలా తొందరగా పీపుల్ ససెప్టబుల్ అవుతున్నారు, ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది ఈ పెస్టిసైడ్ యూజ్డ్ ఫుడ్ తినడం వల్ల అని ఒక ఆర్టికల్ చదివాను. అది చాలా స్ట్రైకింగ్గా కొంచెం భయం కూడా వేసింది. మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు అప్పుడు, జస్ట్ వాళ్ళు ఇంకా స్కూల్ కూడా అప్పటికి స్టార్ట్ చేయలేదు. సో చాలా చిన్న పిల్లలు. సో ఒక్కసారి ఆలోచించాను, అట్లీస్ట్ పిల్లల కోసం అన్నా కూడా మనం గ్రో చేసుకుంటే మంచిది, కనీసం కెమికల్స్ అవాయిడ్ చేస్తే అన్నా అని.
అండ్ 2019లో నేను ఆ కెరియర్ బ్రేక్ తీసుకొని కొంచెం పార్ట్ టైం వర్క్కి షిఫ్ట్ అయ్యాక నాకు కొద్దిగా టైం దొరికింది. సో గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాము, ఏముందిలే వేసేస్తే వచ్చేస్తాయి మొక్కలే కదా అనుకొని స్టార్ట్ చేసేసాను. జీరో నాలెడ్జ్ తోటి, అసలు ఏమి తెలియదు నాకు. నేను ఫస్ట్ నుంచి సిటీలోనే పుట్టి పెరిగాను, ఎప్పుడు పొలాలు చూడలేదు, ఒక చెట్టు. కాకపోతే ఇక్కడ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మా ఫాదరు నేను చిన్నగా ఉన్నప్పుడు, మేము ఇండియాలో ఉన్నప్పుడు, మా ఫాదరు మా యార్డ్లో, బ్యాక్ యార్డ్లో కొన్ని మొక్కలు పెంచేవాళ్ళు. లైక్ జస్ట్ కొన్ని టొమాటోలు, నాకు సొరకాయలు బాగా గుర్తు, సొరకాయ పాదులు అవన్నీ పైకి పాకిచ్చేవాళ్ళు. అంటే నాకు తెలిసి ఫుడ్ పండించిన ఆయనే. అంటే ఇది నేను కొంచెం హై స్కూల్లో ఉన్న టైంలో. సో నేనేం పెద్దంత కాంట్రిబ్యూట్ ఏం చేయలేదు, అంటే ఎప్పుడు దాని మీద ధ్యాస లేదు, ఎలా చేస్తారు అనేది తెలీదు. మా డాడీ వాటర్ పట్టమంటే కూడా మేము వాటర్ కూడా పట్టేవాళ్ళం కాదు, తిట్లు తినేవాళ్ళం. వాటర్ పట్టలేదు అని పాపం ఆయన నైట్ ఆఫీస్ నుంచి వచ్చి వాటర్ చేసుకునే వాళ్ళ ప్లాంట్స్కి. సో నేను ఆయనకి ఫోన్ చేసి అడుగుదాము ఏమంటారో అని. సో కాల్ చేస్తే సింపుల్గా చెప్పారు, ఏముంది ప్లాంట్స్ నర్సరీకి వెళ్ళు, ప్లాంట్స్ తీసుకొనిరా, పెట్టు, పెరుగుతాయి అని. అంటే ఆయన ఇండియా ఉద్దేశంలో ఆయన చేసిన దాని ప్రకారం చెప్పారు. సో సరేలే, ఏముంది నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ తెచ్చుకొని పెట్టేస్తే పెరిగిపోతాలే అన్న ఉద్దేశంలో నేను స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఒక 6 monthsకి మాకు ఇక్కడ ఆల్డీ అని ఒక స్టోర్ ఉంటుంది, అక్కడ రేస్డ్ బెడ్స్ ఏవో కొంచెం తక్కువకి పెడితే ఒక $30 కల్లా పెడితే వెళ్ళి కొనుక్కొని వచ్చాను. బన్నింగ్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, అందులో అది ఆల్మోస్ట్ మనకి 1-stop షాప్ లాగా, పెయింట్స్ అవి ఇవి మొత్తం అన్నీ దొరుకుతాయి దాంట్లో. సో చెట్లు, పెయింట్స్, కెమికల్స్ అన్నీ, ఇంకా ప్రతి ఒక్కటి ఇంటికి కావాల్సినవి నార్మల్గా మనకి ఎవ్రీడే యూస్కి కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతాయి. సో బన్నింగ్స్కి వెళ్ళాను, ఒక చీప్ పాటింగ్ మిక్స్ తక్కువ కాస్ట్లో ఉన్నది ఒకటి తీసుకొని వచ్చేసాను. వస్తూ ఆ చెట్లన్నీ పెట్టుంటాయి కదా, ఒక నిమ్మకాయ చెట్టు కూడా కనిపించింది. అంటే ఇక్కడ మేము నిమ్మకాయలు కొనాలంటే అప్పట్లో 2019 ఆ టైంలో $1కి ఒక నిమ్మకాయ వచ్చేది. సో అందుకే నా నిమ్మకాయలు చాలా ఎక్స్పెన్సివ్ కదా అని లెమన్ చెట్టు పట్టుకొచ్చేసాను. అసలు లెమన్ ట్రీకి వెరైటీస్ ఉంటాయని కానీ, లెమన్లో చాలా రకాలు ఉంటాయని కానీ, అది ఎంత పెద్దగా పెరుగుతుందని కానీ ఏమీ నాలెడ్జ్ లేకుండా పట్టుకొని వచ్చాను. అసలు ఇప్పుడు ఆలోచిస్తే అసలు నేను ఎట్లా చేశాను ఇవన్నీ అని అనిపిస్తుంది. అసలు ఎంత సిల్లీగా, ఎంత డంబ్గా ఉన్నాను అసలు అని అనిపిస్తుంది. మనకి కరివేపాకు ఎవ్రీడే యూజ్ చేస్తాము. సో కరివేపాకు కూడా సేమ్, ఒక 3-4 స్ప్రిగ్స్, అంటే 2-3 కాడలు $1కి అలా ఇండియన్ షాప్లో దొరికేవి. సో అవి 2 పట్టుకొచ్చాను. పుదీనా చెట్టు కనిపిస్తే అది తీసుకొని వచ్చాను, అంటే నాకు తెలిసిన 1-2 అక్కడ కనిపించినవి పట్టుకొని వచ్చాను. అసలు వేసానా, ఇది మాకు వింటర్ టైంలో, మాకు జూన్, జూలై, ఆగస్ట్ పీక్ వింటరు, ఆ టైంలో అప్పుడే ఏప్రిల్ ఎండింగ్, మేలో అలా తీసుకొని వచ్చాను. వేసేసాను, పెట్టేశాను. అప్పుడు ఒక ఫేస్బుక్లో ఒక గార్డెనింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. సో దాంట్లో చాలామంది ఫ్రీ గివ్ అవేస్ ఇచ్చేవాళ్ళు. స్టైరోఫోమ్ బాక్సెస్ అని, చిన్న చిన్న పాట్స్ అని అవన్నీ ఇస్తే, సరే మనకి జీరో నాలెడ్జ్ కదా, మనం మరీ ఎక్కువ మనీ పెట్టి అంతా చేసే బదులు వాళ్ళు ఇస్తున్నారు కదా, గ్రో చేయొచ్చు అని. కాకపోతే మన మట్టిబుర్రకి తెలియని విషయం ఏంటంటే, అసలు వాటికి డ్రైనేజ్ హోల్స్ కొట్టాలని, లేదంటే వాటర్ డ్రైన్ అవ్వదు, వాటర్ ఉండిపోతుందని, ఎంత వాటర్ పోయాలని ఏమీ తెలీదు. అలానే తీసుకొని పెట్టాను. అది కాస్త కుళ్ళిపోయాయి. మింటు ఇనిషియల్గా బాగా గ్రో అయింది, ఆ తర్వాత పురుగు పట్టింది, తర్వాత సరిగ్గా గ్రో అవ్వలేదు. తర్వాత వింటర్లో స్పినాచ్ వేసాము. ఒక 2-3 ఆకులు అప్పుడు కొన్ని అట్లా వచ్చాయి. అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అంటే గార్డెనింగ్ సెంటర్లో ఏవి కనిపిస్తే అవి పట్టుకొచ్చేసాను, కానీ అసలు ప్లాంట్స్ సీజనల్గా గ్రో అవుతాయని కానీ అసలు ఏమీ తెలియదు. అసలు ఎంత స్టూపిడ్గా చేశానంటే, అసలు ఏ ప్లాంట్ పెట్టేసినా కూడా గ్రో అయిపోతుంది అన్న ఆలోచనతోనే చేసింది.
సో ఇనీషియల్గా రాడిష్ సీడ్స్ కొన్నాను అనమాట. అంటే రాడిష్ 45 డేస్లోనే వచ్చేస్తుంది అని చూసి, సరే మనకు 45 డేస్లో మనకి ఏదో ఒకటి వస్తుంది కదా, ముల్లంగి మనం తినొచ్చు అన్నట్టు కొని తీసుకొచ్చాను, వేశాను. ఎగ్జాక్ట్ డే 1 వేశాను. 45 డేస్ క్యాలెండర్లో మార్క్ చేసుకొని 46th డే వెళ్ళాను, పీకేశాను. అంటే అది వాడు సీడ్ ప్యాకెట్లో ఇచ్చిన ప్రకారం వేసేయాలి, పీకేయాలి అన్నట్టే ఉన్నాను. చూస్తే ఇంత చిన్న బుడ్డగా వచ్చింది, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. కానీ అంటే హ్యాపీగా అనిపించింది. కానీ అసలు నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఎక్స్ట్రీమ్లీ జీరో నాలెడ్జ్ తోటి స్టార్ట్ చేసి అలానే ఒక 9 months ట్రయల్ అండ్ ఎర్రర్, అది వేసి ఇది వేసి తర్వాత ఏమీ తెలియకుండా ఇట్లా స్టార్ట్ చేసాం. లైఫ్ అంతా మనకి కావాల్సినట్టుగానే జరిగితే ఎందుకు ఏం ఫన్ ఉంటుంది చెప్పండి. ఆ తర్వాత లైఫ్లో ఒక ట్విస్ట్. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఎర్లీ 2020లో ఇంజరీ అయింది. సో ఆ ఇంజరీ తోటి సర్జరీ అవసరం పడింది. ఇంకా సర్జరీ చేసేటప్పుడు సర్జరీ అయ్యాక అది నాకు ఫస్ట్ టైం. సర్జరీ అయ్యి రికవర్ అవుతున్నాను, రీహాబ్లో ఉన్నాను. కిడ్స్తో పని చేసుకుంటూ రీహాబ్ చేస్తూ ఈ గార్డెన్ స్టార్ట్ చేసిందేమో, ఒక మొక్క కూడా సరిగ్గా పెరగక చాలా చచ్చిపోయి 1-2 ఆకులేవో వచ్చి ఏదో అలా జరుగుతూ ఉండేది. లాన్ ఏరియాలో మేము ఈ బాక్సెస్ పెట్టాము, ఎందుకంటే మాది చాలా చిన్న సబర్బన్ ఇల్లు, సో ఎక్కువ స్పేస్ లేదు. సో బాక్సెస్ లాన్ పైన పెట్టేసరికి ఒకరోజు బాగా వర్షం పడుతుందని మూవ్ చేసేసరికి మొత్తం ఇట్లా ప్యాచెస్ అనమాట, లాన్ మొత్తం ప్యాచెస్ పడిపోయినాయి, మొత్తము డిస్కలర్ అయిపోయి ప్యాచెస్ పడిపోయినాయి. ఇంకా ఆ రోజు అది చూసి ఇంకా నేను బ్రేక్ డౌన్ అయిపోయాను. ఇంకా బాగా ఏడ్చేసాను. అసలు ఏం జరుగుతోంది లైఫ్లో అంటే కొంచెము. ఇంకా అప్పటికి కోవిడ్ స్టార్ట్ అయింది ఎండ్ ఆఫ్ 2019లో. చాలామంది తెలిసిన వాళ్ళు చనిపోతూ ఉన్నారు, ఇండియాలో పేరెంట్స్ ఉన్నారు, ఆ స్ట్రెస్. అంటే యూజువలీ స్ట్రాంగ్ పర్సన్నే నేను, బట్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ చేసేసి మా హస్బెండ్ తోటి అన్నాను, అసలు గార్డెనింగే పెద్ద పండించలేదు, ఈ ఉన్న మంచి లాన్ని కూడా పాడు చేసేసాను, ఇప్పుడు దీన్నంతా బాగు చేయించాలన్నా కూడా ఇది కూడా మళ్ళీ ఎక్స్పెన్సివ్ అవుతుంది అని. కానీ పాపం మా హస్బెండ్ అప్పుడు చెప్పారు, నీకు ఇది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తోంది, ఎందుకంటే గత 9 to 12 monthsగా చూస్తున్నాను, నువ్వు ట్రై చేస్తున్నావు, అవి ఇవి తీస్తున్నావు, ట్రై చేస్తున్నావు, యువర్ ట్రయింగ్, యువర్ లెర్నింగ్, ఎంతో కొంచెం అయితే ప్రొడ్యూస్ అయితే మనకు వస్తోంది, అసలు ఏమి జీరో నాలెడ్జ్ లేకుండా స్టార్ట్ చేసావు, నీకు ఇది చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తోంది. సో ప్రాపర్గా వై డోంట్ యూ స్టార్ట్, కొంచెం మనీ ఖర్చు అయితే అయ్యింది, ఇప్పుడు ఎలాగో పాడైన లాన్ ఎలానూ అయ్యింది, సో దాన్ని ఏం చేస్తే బెటరు, ఎట్లా నువ్వు బెటర్గా చేయగలుగుతావు అనేది ఆలోచించుకొని చెప్పు, దాని ప్రకారం చేద్దాము, డోంట్ వరీ అని. ఇంకా అప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేశాను. వీడియోస్, బుక్స్, ఫారమ్స్ అన్నీ మొదలుపెట్టాను. యాక్చువల్గా ఫుడ్ గ్రూప్ చేయాలంటే డిజైన్ ఎలా ప్రాపర్గా ఉండాలి, సీజన్స్ ఏంటి, సన్లైట్ ఎంత ఉండాలి, టెంపరేచర్ ఎలా ఉండాలి, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ బుక్స్ తీసుకొచ్చాను. స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ బుక్స్ అని, ఇంకా లోకల్గా దొరికే బుక్స్ అవన్నీ తీసుకొని వచ్చి ముందు బాగా అర్థం చేసుకున్నాక మనకి ఒక ప్రాపర్ ఫర్టైల్ సాయిల్ ఉండాలి, సాయిల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ప్లాంట్స్కి అని అర్థం చేసుకొని ప్రాపర్గా రైజ్డ్ బెడ్స్ బిల్డ్ చేసి గార్డెన్ చేద్దాము అని అనుకున్నాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మా టింబర్ బెడ్స్ని ఎలా చేసాము, ఏం వర్క్ అయ్యింది, ఏం మిస్టేక్స్ జరిగాయి అన్నీ మీకు చూపిస్తాను. ట్రస్ట్ మీ, చాలా మిస్టేక్స్ కూడా అయ్యాయి. నాకు ఎప్పుడు చెప్పే డైలాగ్, ఏది పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు, స్టార్ట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మీరేం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనందరం కలిసి గ్రో అవుదాం.